హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కర్ణాటకలో ఫేమస్ అయిన దవనగిరి బెన్న దోశను ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈజీ ప్రాసెస్లో చెప్తానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పక ట్రై చేయండి మీరు కూడా. కన్నడలో వెన్నని బెన్నె అంటారు, అందుకనేసి బెన్న దోశ అనేది పేరు వచ్చింది. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకుంటున్నానండి. రేషన్ బియ్యం అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను. అదే గ్లాస్తో 1 గ్లాసు ఉద్దిబెడలు అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సగం గ్లాసు అటుకులు అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. లావుగా ఉన్న అటుకులను అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. లావుగా ఉన్న అటుకులు అయితేనే బాగుంటుందండి. 1 స్పూన్ మెంతులు అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఒక వాటర్లో అయితే 2-3 సార్లు కడిగి శుభ్రం చేసుకొని ఒక 5-6 గంటలు అయితే నానబెట్టేసుకోవాలి. ఎక్కువ ఏం అవసరం లేదండి, 5-6 గంటలు అయితే సరిపోతుంది. ఈ విధంగా నానిపోయి అయితే పెట్టేసుకోవాలి. ఐదారు గంటల తర్వాత చూస్తే ఈ విధంగా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు నానిపోయి ఉన్న వాటిని మనం ఒక మిక్సీ బౌల్ అయితే వేసేసుకోవాలి. నార్మల్ దోశకి ఎలా అయితే వేసుకుంటామో అలానే మిక్సీ అయితే వేసేసుకోవాలండి. నార్మల్ దోశలాగా అయితే అనుకోకండి, లాస్ట్లో ఒక సీక్రెట్ అయితే యాడ్ చేస్తారు ఇక్కడ. అది మిస్ అవ్వకంటే వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. స్కిప్ చేశారంటే నేను ఏం చేశానో మీరు మిస్ అయిపోతారు. ఇక్కడ మిక్సీ అయితే పట్టేసుకున్నాం కదా, అది ఒక బౌల్లోకి అయితే వేసుకొని ఇక్కడ సగం గ్లాసు బియ్యం పిండి అయితే నేను తీసుకుంటున్నానండి. ఇక్కడ మనం మిక్సీ అయితే పట్టేసుకున్నాం కదా, దోశ బాటంలో సగం గ్లాసు బియ్యం పిండి వేసుకొని 1 స్పూను సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇక్కడ బియ్యం పిండి వేసాం కదా, బియ్యం పిండి ఉండలుగా లేకోకుండా మంచిగా అయితే మనం కలిపేసుకోవాలి. చేత్తో అయినా సరే మంచిగా కలిపేసుకోండి, కలిసిపోయే విధంగా. చూడండి, ఈ విధంగా అయితే మనకి బాటమ్ అయితే రెడీ అయిపోయింది, దోశ బాటము. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక పక్కనైతే నైట్ అయితే పెట్టేసుకోవాలండి. ఓవర్ నైట్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా మార్నింగ్ కల్లా ఇలా అయితే మనకి పిండి పులిసిపోయి ఉంటుందండి. ఇప్పుడు మనకి ఎన్ని దోశలు కావాలి అనుకుంటే మనము దోశకి సరిపడ పిండిని అయితే మనం ఒక బౌల్కి అయితే తీసుకుందాం. ఇప్పుడు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. కర్ణాటకలో వెన్నను చాలా బాగా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాం కదా, అందులో సాల్ట్కు సరిపడా అయితే వేసుకోవాలి. ఉప్పు అయితే వేస్తున్నాను. కొద్దిగా వాటర్ అయితే దోశ పిండిలాగా మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు చట్నీ అయితే రెడీ చేసుకుందామండి. ఇక్కడ 4-5 పచ్చిమిర్చి అయితే నేను వాటర్లో ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టేసుకున్న తర్వాత డైరెక్ట్ మిక్సీ బౌల్లోనే వేసేసుకోవాలి. 1 కప్పు పచ్చి కొబ్బరి అయితే నేను ఇక్కడ వేసానండి. కొద్దిగా అల్లం అయితే వేస్తున్నాను. ఒక చిన్న దాల్చిన చెక్క అయితే నేను వేస్తున్నానండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఈ బెన్న దోశకు ఈ చట్నీనే సెట్ అవుతుందండి. కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని మీకు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని శనగపప్పులు అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ వేసేసుకొని ఇలా మనమైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఆలు పల్లి అయితే మనం రెడీ చేసుకుందాము. కన్నడలో ఆలు పల్లి అంటే కూరలు కానివ్వండి, ఫ్రైలు అని అయితే పల్లె అంటారు, అందుకని ఆలు పల్లి అయితే అంటారండి. ఇక్కడ 4-5 ఆలునైతే నేను బాయిల్ చేసుకున్నాను. మెత్తగా అయితే మనం ఈ విధంగా స్మాష్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గోళం అయితే పెట్టేసుకొని పోపు అయితే పెట్టుకోవాలండి. జీరా ఆవాలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం స్మాష్ చేసుకున్నాం కదా, అదైతే ఆలు అయితే వేసుకున్నాను. ఆనియన్ అయితే వేసానండి. ఫస్ట్ ఆనియన్ వేసిన తర్వాత ఆయిల్లో, తర్వాత ఆలు అయితే వేయాలి. ఇక్కడ బై మిస్టేక్ ఆలు అయితే ముందు వేసేసాను. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని ఇప్పుడు మనం అది రెడీ అయిపోయినట్టే అండి, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దోశకి అయితే మనము వేసేసుకుందామండి. మనం కలిపి పెట్టేసుకున్నాం కదా, ఆ దోశను అయితే ఇక్కడ మనం ఒక 2 గరిటెలు అయితే వేసేసుకోవాలి. నార్మల్ దోశలా కాకోకుండా ఇది మనం ఊతప్పం వేసుకుంటాం కదండి, కొంచెం మందంగా ఉండేటట్లుగా మనం వేసుకోవాలి. మరి పతలాగా అయితే వేసుకోకూడదు.
ఈ బెన్న దోశల్లోకి మనం రెడీ చేసుకున్న ఆలు పల్లె చట్నీ కాంబినేషన్ అండి. ఇక్కడ దోశ వేసుకున్న తర్వాత బెన్ననైతే నేను ఇక్కడ తీసుకున్నానండి. అదే అండి వెన్నను ఇట్లా తీసుకొని కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఎక్కువ పడితేనే టేస్ట్ వస్తుంది. హోటల్ స్టైల్లో టేస్ట్లా కావాలి అనుకుంటే ఇలా వెన్నను ఎక్కువ అనేది యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా వెన్న అంతా కరిగిపోయే విధంగా మనం ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. కర్ణాటకలో ఫేమస్ అండి ధవణగిరి బెన్న దోశ. ఇలా చేసుకున్న తర్వాత రెడీ అయిపోయినట్టే అండి. చూడండి, వెన్నలో ఫ్రై అయినట్టుగా ఎంత క్రిస్పీగా ఉందంటే అంత క్రిస్పీగా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా మిగతా దోశలను కూడా ఈ విధంగా 2 గరిటెలు వేసుకున్న తర్వాత వెన్ననైతే మనం వేసేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా మీకు ఎన్ని దోశలు కావాలి అనుకుంటే అన్ని అయితే మనము రెడీ చేసేసుకోవచ్చు. లేదా అన్నీ ఇట్లా ఎక్కువగా వెన్న వద్దు అనుకున్న వాళ్ళు కొంచెము ఖాళీ దోశలాగా ప్లెయిన్ దోశలాగా అయితే వేసుకోవచ్చు. ఇలా మిగతా పిండిని కూడా ఈ విధంగా అయితే మనము రెడీ చేసేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పక ట్రై చేయండి. బెన్న కొంచెం ఎక్కువనే పడుతుందండి. బెన్న ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు ఒక దోశకి అలా రెడీ చేసేసుకొని మిగతా దోశలను మనము నార్మల్గా అయినా కూడా వేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మిగతా దోశలను కూడా రెడీ అయితే చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. తప్పక ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ అయితే చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.